హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత పూజ ఫ్యాషన్ హబ్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీటిలో 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలన్నమాట. లేడీస్ ఖచ్చితంగా ఓపికతో వినాలి, తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. గోరింటాక్కి గౌరీదేవికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు గోరింటాకు అనే పేరు ఎలా వచ్చిందో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా? నేను చెప్తాను, పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు. ఈ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు. గౌరీదేవి అంటే పార్వతీదేవి. బాల్యంలో వనంలో చెల్లులతో ఆటలు ఆడే సమయాన తుదిస్వర అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినందునే ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చలులు పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదయ్యి సాక్షాత్తు నేను పార్వతీదేవి రుద్రమూర్తి జన్మించాను అని చెప్తుందన్నమాట. నా వలన లోకానికి ఏమి ఉపయోగము కలుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చిన్న చేతి వేళ్ళతో చెట్టు ఆకులను కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా మారిపోతుందన్నమాట. అయ్యో బిడ్డ ఏళ్ళు కందిపోయిందే అనే లోపు పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా నాకు అలంకారంగా కనిపిస్తుంది, చాలా అందంగా కూడా ఉంది అని అంటుంది. అప్పుడు పర్వతరాజు స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకమున ప్రసిద్ధమవుతుంది. ఆ చెట్టు స్త్రీలు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అని చెప్పాడనమాట. అతివృష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకి కాళ్ళకి అందాన్ని కూడా అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మ సార్థకత అని పలుకగా గౌరితో సహా ఆ చెట్టు పసరతో చేతులకు కాళ్ళకు అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నిదుటన కూడా ఇలా ఆకుతో బొట్టు దిద్దుకుంటారు. అప్పుడు ఈ ఆకులతో కూడా బొట్టు దిద్దుకుంటారేమో అని నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీతో సందేహముగా చెప్పగా, లేదు నిదుటన పండదు, కావాలంటే పెట్టుకొని చూడు అంటుందన్నమాట. మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. గోరింటాకు అనేది నిదుటన పండదు. వీడియో కనుక మీకు నచ్చిందా? గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే పేరు ఎలా వచ్చింది అనేది కంప్లీట్గా మన వీడియోలో చెప్తున్నాను కదా. శాస్త్రీయ పరంగా కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి శాస్త్రీయ పరంగా కూడా మనము ఒకసారి చూసుకుందాం అన్నమాట. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆచారం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు ఏది చెప్పినా మనం ఇప్పుడు కూడా పాటిస్తూనే ఉన్నాము. వాళ్ళు చెప్పిన ఆచారం అన్న ప్రతి దాంట్లో ఆరోగ్య సూత్రాలు అనేవి ఉంటాయన్నమాట. ఆషాఢ మాసం వచ్చిందంటే వర్షాలు మొదలవుతాయి. అప్పుడే మనకు చర్మ వ్యాధులు వస్తాయి. మన చర్మం ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా గోరింటాకు అనేది కాపాడుతుంది. శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను పెరుగుతుందన్నమాట. ఆ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడానికి గోరింటాకు పెట్టుకుంటాము. అంతేకాదండి, ఈ గోరింటాకు వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆడవారికి అరచేతిలో